అందరికీ నమస్తే అండి. నా పేరు సాయి. మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు తేదీ చూసుకుందాం. తేదీ వచ్చేసి 19వ తారీఖు అండి. ప్రస్తుతం మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే ఉన్నాం అనమాట. మీరు చూస్తున్నది మొత్తం ఏసీ శాంపిల్స్ దగ్గర అయితే ఉన్న హడావిడి. సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎటువంటి ఎరవెల్స్ వచ్చాయి, జెండా పాట ఎంత చేశారు, ఎంత కొనుగోలు అవుతున్నాయి అనేది పూర్తిగా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ముందుగా 18వ తారీఖు అయితే 14,000 జెండా పాట చేశారు. 18వ తారీఖు మనకు ఎరవెల్స్ కూడా దాదాపు 250 బ్యాగ్స్ పైన అయితే రావడం జరిగింది. 19వ తారీఖు చూసుకుంటే 14,000 చేసినప్పటికీ ఎరవెల్స్ కొన్ని తగ్గాయని చెప్పుకోవచ్చు. అంటే 250 బ్యాగ్స్ లోపలే అయితే రావడం జరిగింది అనమాట. నిన్నటికి ఈ రోజుకి కొన్ని బ్యాగ్స్ మనకు అంటే కొన్ని శాంపిల్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు. సో నిన్న కొనుగోలు ఏ విధంగా అయితే ఉందో సో అదేవిధంగా ఈరోజు కూడా కొనుగోలు ఉందండి. సో కొనుగోలు అయితే ఎటువంటి మార్పు అనేది లేదు. డీలక్స్లు, సుపీరియర్ డీలక్స్లు, ఏసీ కొనుగోలు. ముందుగా ఏసీ కొనుగోలు చూసుకుందాం. డీలక్స్లు, సుపీరియర్ డీలక్స్లు వచ్చేసి మనకు 35 నుంచి 14,000 మధ్యలో అయితే రాస్తున్నారు. జెండాతో పాటు కూడా రాస్తున్నారు, రాయట్లేదని ఏం లేదు. క్వాలిటీస్ బాగున్నాయి కాబట్టి రాస్తున్నారు అనమాట. మీడియం బెస్ట్లు వచ్చేసి 12,000 నుంచి 13,500 మధ్యలో అయితే రాస్తున్నారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 9,000 కానుంచి స్టార్ట్ అయ్యి 14,000 అయితే మధ్యలో అయితే నడుస్తుంది. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఏదైనా సరే మార్కెట్కి వచ్చే సరికి ఏదైనా సరే క్వాలిటీని బట్టి అయితే ఉంటుంది. నాన్ ఏసీ ఎరవెల్స్ చూసుకుందాం. నాన్ ఏసీ ఎరవెల్స్ అయితే నిన్నటికి ఈ రోజుకి మనకు దాదాపు 1000 నుంచి 1,500 బ్యాగ్స్ తగ్గాయని చెప్పుకోవచ్చు. నిన్న 4,000 బ్యాగ్స్ వస్తే ఈరోజు 2,500 బ్యాగ్స్ మాత్రమే రావడం జరిగింది. నాన్ ఏసీ కొనుగోలు కూడా ఈరోజు హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 9,700 అండి. లీస్ట్ ప్రైస్ వచ్చేసి 2,000. ఇది కూడా మనకు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. కాకపోతే నాన్ ఏసీలో మాత్రానికి మంచిగా అంత మంచి క్వాలిటీస్ అయితే ఏం రావట్లేదు. మీడియం బెస్ట్లు కూడా ఏం లేవండి. ఉన్న వాటిలోనే బెస్ట్లు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఆ రేట్ అయితే పడుతుంది. 9,700 కూడా కాయ సైజు, కలరు అన్నీ బాగుంటేనే. మూడోసారి కోసిన కాయలు కావచ్చు, అదేవిధంగా తాలకాయలు ఈరని కాయలు కావచ్చు, వాటికైతే మనకు పెద్దగా రేట్లు అయితే ఏం లేవు. అవి వచ్చేసి 3,000 నుంచి 7,000, 8,000 మధ్యలో అయితే రాస్తున్నారు. అదేవిధంగా పత్తి కూడా మనకు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు తగ్గిందని చెప్పుకోవచ్చు. నిన్న దాదాపు 1000 బ్యాగ్స్ వస్తే ఈరోజు మనకు 700 బ్యాగ్సే రావడం జరిగింది. పత్తి కూడా హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 6,000 అయితే నడుస్తుంది. లీస్ట్ ప్రైస్ వచ్చేసి 2,000 నడుస్తుంది. మార్కెట్లో కనీస మద్దతు ధర వచ్చేసి మనకు 7,300 అయితే నడుస్తుంది. కానీ 7,300తో మాత్రం ఇక్కడ మార్కెట్లో కొనుగోలు అనేది చేయడం లేదండి. సో టోటల్గా మార్కెట్ అయితే ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసినందుకు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.